అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క బీసీ నినాదం నడుస్తూ ఉంటే ఈ చిల్లరగాల పంచాయతీలు వీళ్ళ కథ తుమ్మినా దగ్గినా పిత్తినా లేకపోతే ఇంకేం వీళ్ళు బయటకు పోతే ఆడికి పోయిన కాడ రాకుండా కానీ మళ్ళానే కుట్ర చేసిన అనే విధంగా ఈ చిల్లర పంచాయతీలు మోపి చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో ఏం పని పాట లేకుండా వీని తిట్టడమే పనిగా పెట్టుకుండి వీళ్ళు ఏదో పెద్ద పొడింగిల్ లేక ప్రజల కోసం సేవ చేసినట్టు లేకపోతే ప్రజల సమస్యల గురించి నిజంగా వెలికి తీసి బయటకు తీస్తే వీళ్ళ కుతంత్రాలు చేసి వీళ్ళని ఛానల్ని లేపేసినట్టు ఈ అవులాగాందట నిన్న భారత్ యువసేన ఏదో ఉంటుంది ఛానల్. మరి ఎన్ని ఛానల్ ఉన్నాయో తెలియదు. మరి ఇప్పటికీ 2-3 ఛానల్ ఉన్నాయి. ఈ భారత్ యువసేన అని పేరు. ఈ ఛానల్ మీద ఈ ఛానల్ వీకిందట. సరే పోయిందట. ఎట్లా పోయింది ఏం కథ అన్నది నేను చెప్తా. వీడు ఏం మాట్లాడుతున్నది ఫస్ట్ వినే ప్రయత్నం చేద్దాం. అయితే వీని ఛానల్ పోతే వీడిని నేను ఏం మాట్లాడుతాడో ఒకసారి వినండి. లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ భయపడింది లుచ్చలు మహేష్ గారికి ఎందుకు భయపడుతున్నారు? లక్షల మంది ఛానల్ వీడియోలు చేస్తే భయపడని లుచ్చలు ఎందుకు మహేష్ గారికి భయపడుతున్నారు? రేపు ఒకవేళ మీ ఛానల్ అయితే అది నా వల్లే. మీ అయ్య కోవనికైనా కేసు పెట్టుకోరు. ఈ రాష్ట్రంలో ఇంతమంది ఛానల్ నడిపిస్తారు. ఇంతమంది ఛానల్ నడిపిస్తే ఎందుకు వాళ్ళని చూసి భయపడతలేరు? సో శత్రువు అనేటోడు ఎవడనేది కరెక్ట్. ఫస్ట్ అరే అవులే నీకు తెలియకపోతే తెలుసుకో యూట్యూబ్ గురించి. యూట్యూబ్ అనేది ఒక మెయిల్ ఐడి వినే నడుస్తుంది. మెయిల్ ఐడి ఎవడైనా హ్యాక్ చేస్తాడు. ఎందుకు హ్యాక్ చేస్తాడంటే హ్యాకర్లు అది హ్యాక్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్నే హ్యాక్ చేస్తారు. రాహులేగా హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేస్తే మనం దాన్ని యూట్యూబ్కు రికమెండేషన్ పెట్టుకుంటే యూట్యూబ్కు మళ్ళీ మనం ఒక మెసేజ్ పెట్టుకుంటే మళ్ళీ రిటర్న్ వస్తుంది. అది ఫస్ట్ తెలుసుకో. నీకు చదువు రాకపోతే ఫస్ట్ సన్నాసుడా తెలుసుకో. నువ్వు ఏదో పెద్ద పుడింగివని లేకపోతే నీ ఛానల్ హ్యాకర్ అంటేనే ఆడు ఎవడో తెలియదు. వీడు చెప్తాడు చూడు. వీడు కథ ఈయన ఏంటంట వీడు చేసే పనులకు వీడిని ఛానల్ హ్యాక్ చేసిరాడు. ఎంచుకోవడంలో కొందరికి తెలివి ఉంది. మళ్ళా కోడింగ్ చేస్తా, మీ బతుకులు నాశనం చేయడానికే కోడింగ్ చేస్తా. గ్యారంటీకి ఇస్తున్నా. మీ ఛానల్ నాకియపోతే మహేష్ గారి పేరు మార్చుకుంటా. అరే ఎవడైతే హ్యాకింగ్ చేసిండో ఎవడైతే నా ఛానల్ చేసిండో నాకు తెలుసు. వాళ్ళకే చెప్తున్నా మహేష్ గారి రాసి పెట్టుకొని చెప్తానా ఖచ్చితంగా మీ ఛానల్ డిలీట్ చేపిస్తా. ఇంతవరకు ఎవరు నాశనానికి నేను పని చేయలే. ఓని బతుకులో మన్ను కొట్టలే. నేను ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఛానల్ మారుస్తూ పోయిన తప్ప నేను వదిలిపెట్టినా. ఇప్పుడు చెప్తున్నా 100% మహేష్ అనేటోడు ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ గా ఐబొమ్మ రవి అని ఎట్లయితే చూసారో నీ బొందా నీ ఎడ్డి మోకాలు నీ సన్నాసోడా నీకు తోక తెలియదు తినడం తెలియదు. మెయిల్ ఐడి విన నడుస్తుంది రా హౌలేగా. ఆ మెయిల్ ఐడి అనేది హ్యాక్ చేస్తారు. హ్యాకర్లే హ్యాక్ చేస్తారు. ఎవడో తెలియనోడు హ్యాక్ చేస్తేనే హ్యాక్ అవుతుంది. తెలిసి హ్యాక్ చేయదు. ఈడేమంటాడు నాకు ఎవరో తెలియదు హ్యాక్ చేసినాడు అంటాడు. నీ బొంద నీ తప్పదాగి నమ్మదాగి ఎల్లికల వండి ఇప్పుడు రాత్రిపూత హ్యాక్ అయిందని చెప్తున్నావు. రాత్రిపూత హ్యాక్ అయిందని చెప్తున్నాడు. రాసి పెట్టుకోరి మిమ్మల్ని దెబ్బ కొట్టకపోతే ఎందుకు రా మహేష్ గారితో పెట్టుకుని మీరు ఎట్లయితే ఏడ్చిరో ఇవాళ మీరు ఎట్లయితే మీ కళ్ళలో రాక్షస ఆనందం వస్తుందో ఆ రాక్షస ఆనందంకి వెళ్ళి ఖచ్చితంగా నెత్తురు వచ్చే రోజు వస్తుంది. మీ కళ్ళకి వెళ్ళి నెత్తురు ఆర్పిస్తా. పెద్ద ఛానల్ అని చెప్పుకొని ఇక నేను బీసీలో కోసం పుట్టానని చెప్పి రుచపనులు చేసే రుచులు కూడా తయారయ్యారు. సో వాళ్ళందరికీ 1-2 అన్ని వాడిపిస్తాను మహేష్. కాబట్టి భయపడి బెదిరిపోయి ఇవన్నీ చేస్తారు. సో ఎవరెవరు ఎట్లా ఏమేం చేస్తారు అన్ని నాకు దృష్టిలో ఉన్నాయి. దాని తగ్గట్టుగా మన అంటే ఈయన ఉద్దేశంలో ఏంటంటే వీడు తప్పదాగి పండుకుంటే ఎవడో ఛానల్ హ్యాక్ చేస్తే దీన్ని బీసీల కోసం కొట్లాడుతున్నాను పెద్ద ఛానల్ అంటున్నాడు కదా. వీని ఉద్దేశంలో ఏంటంటే ఈయన ఛానల్ మళ్ళానే హ్యాక్ చేయించిందని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. దీన్ని అరే సోయలేనోడా నువ్వు తప్పదాగి తెల్లారదాకా ఎడవన్నావురా. నీ ఛానల్ ఒకటి హ్యాక్ చేస్తాంటే హ్యాకర్లు హ్యాక్ చేస్తారు హౌలేగా. ఈ మెయిల్ ఐడిని హ్యాక్ చేస్తే ఛానల్ హ్యాక్ అయిపోతుంది. అది కూడా సోయి లేకుండా దాన్ని యూట్యూబ్కు మళ్ళీ మెసేజ్ పెడితే మన ఛానల్ హ్యాక్ అయిందంటే మళ్ళీ రిటర్న్ వస్తుంది. అంటే టైం పడుతుంది. 10 రోజులు టైం పడుతుంది. అది తెలుసుకోరా ఫస్ట్ హౌలేగా. హ్యాకర్లు అంటేనే హ్యాక్ చేసినోడు హ్యాకర్లు అంటారు. ఛానల్ ఎవడో తెలిసినోడు పెట్టడు. మనం ఆ ఛానల్ ఎవరినో తెలియదు, ఆ మెయిల్ ఐడి ఎవరిదో కూడా నాకు తెలియదు అంటే తెలియని ఉందే హ్యాక్ చేస్తారు హౌలేగా. నీ ఛానల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా పెట్టి వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని హ్యాక్ చేస్తారు ఛానళ్ళు. అది ఎవడో చేస్తారో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. ఛానళ్ళు జరుగుతూ ఉంటాయి కామన్. దానికి కూడా తీర్మానమలన నెట్టేసే ప్రయత్నం చేస్తున్నావు అంటే నీ చిల్లర కథలు బంద్ చేసుకో, చిల్లర లెక్కలు బంద్ చేసుకో. నువ్వు తీర్మానమలన గురించి ఇంతవరకు ఒక డాక్యుమెంట్ కాదు కదా, అవినీతి అక్రమంగా సంపాదించిన ఏమైనా సొమ్ము ఉన్నదా తీర్మానమలన దగ్గర అని ఒక్కటి కూడా బయట పెట్టిన దాఖలాలు లేవు. పొద్దున్న లేస్తే తిట్టడం తప్పితే నీ బతుకు, నీ సిగ్గులేని బతుకు, నీ సిగ్గు తప్పిన బతుకు ఒక్కటన్నా కనీసం బయట పెట్టిన దాఖలాలు ఇవైతే లేవు. ఏదైనా ఉన్నదా? ఏం లేదు. ఇక
ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఈడు ఇట్లా చేయంగానే ఈడు ఉన్నారు కదా పల్లెడు ముసలోడు ఈడు ఇది చదువు రాదు తలకాయ రాదు అసలు యూట్యూబ్ ఛానల్ దేని మీద నడుస్తుంది రా హౌలేగా యూట్యూబ్ ఛానల్ ఒక మెయిల్ ఐడి మీద నడుస్తుంది మెయిల్ ఐడి రికవరీ చేసుకోవడానికి ప్రతి ఒక్క దానికి ఒకటి కాదు 2-3 ఫోన్ నెంబర్లు ఉంటాయి ఒకటే ఉండదు 2-3 ఫోన్ నెంబర్లు పెట్టుకోవచ్చు రికవరీ మెయిల్ ఐడీలు 2-3 పెట్టుకోవచ్చు ఆ సోయి తప్పిన కూడా హ్యాక్ చేసినప్పుడు మనం మెయిల్కి మెసేజ్ వస్తుంది మనకు మెయిల్ వస్తుంది ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది నీ ఫోన్ ఇట్లా హ్యాక్ అవుతుందంటే మనం ఆ స్క్రీన్ షాట్స్ కానీ యూట్యూబ్కి సంబంధించి యూట్యూబ్కు పెడితే మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అది ఫస్ట్ తెలుసుకో అట్లా హ్యాక్ చేయాలంటే తీన్మార్ మల్లన్న కేసీఆర్ పైన కొట్లాడుతున్నప్పుడు క్యూన్యూస్ హెచ్డి శనార్థి తెలంగాణ ఇవన్నీ 4-5 ఛానల్ ఉన్నాయి కదా 4 ఛానళ్ళు ఏమున్నాయి ఒక్క ఛానల్ కూడా హ్యాక్ కాకుండా ఎట్లా నడిచింది ఛానల్ అట్లా హ్యాక్ చేయాలంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టెక్నాలజీలో మీకన్నా తాతలు రా టెక్నాలజీలో కేటీఆర్ సోషల్ మీడియాలో వాడుట్లా వాళ్ళు లక్షలు గుమరించి వాడుతున్నారు నువ్వన్నా ఈ సగం బుర్రతను వాడుతున్నావు కానీ తొలి వెలుగు రగన్న కానీ కాలు సీనన్న కానీ వీళ్ళందరూ ఇంకా ఈ ఛానళ్ళు అన్నీ కానీ యూట్యూబ్ మీద కొట్లాడిన ఛానళ్ళు అన్నీ కానీ వీళ్ళందరూ ఛానల్లో హ్యాక్ కాలే ఎవరైనా హ్యాక్ అయినాయా నీ తెలివి తక్కువ నీ అసలు నీకు తెలివి నీకు బుర్రునా రా ఫస్ట్ నువ్వు తుమ్మితే నా తుమ్ము కారణం వల్లనే దగ్గుతే నా దగ్గు కారణం వల్లనే ఆ సోయి ఉన్నది అసలు తీన్మార్ మల్లన్న ఏమైనా ముఖ్యమంత్రి అనుకుంటున్నావు లేకపోతే నువ్వేమైనా కొట్లాడుకు తీన్మార్ మల్లన్న నీవినా లేకపోతే రేపు ఏమైనా జారిపడ్డా కానీ నాకు మల్లన్ననే కారణం అనేటట్టు నువ్వు ఏమైనా మనుషులు ఉన్నారా మీరు అసలు మీరు ఎదవల్లారా ఇక వీడు మాట్లాడతాడు ఇక వీడు మాట్లాడి నీ సంగతి చెప్తా బిడ్డ నిన్ను బారోలు ఏర్చుకోక ఇక వీడు చెప్తాడు నమస్కారం ప్రజలారా నేను మీ తలవారు తాత గుర్తున్నా కదా ఇక ముచ్చట ఏందంటే ఇక తెలుసు కదా మన మహేష్ గాడ్సే భారత యువసేన ఛానల్ ఇగో ఇక మనవన్ ఇంక భారత యువసేన తెలుస్తుంది భారత్ యువసేన తెలుస్తలేదు భారత కాదురా హౌలేగా భారత్ యువసేన అది పెట్టింది ఛానల్ ఆడు పెట్టుకున్నది బరాబరే నువ్వు అన్నదేమో నువ్వు వేరే ఛానల్ అన్న భారత యువసేన అన్నట ఇడు ఆగవులా ఓ చెట్టు కింద పోయి చేస్తా ఉన్నాడు వీడియో ఆడు పెట్టంగానే వీడు చేస్తా ఉన్నాడు తరగబడి అంటే మీరు ఒక పక్క ప్లానింగ్ కొద్దున్నారు అన్నట్టు నేను చూసిన మీరు ఏం కథలు పడుతుంది మీరు లంగ కథలు పడేటి అన్నీ నేను చూస్తున్నా ఏమో కుక్కరినట్టు పడతా ఉన్నా అరే అవులేగా ఆ మెయిల్ ఐడి హ్యాక్ అవుతుంది అప్పుడప్పుడు ఆ మెయిల్ ఐడి హ్యాక్ అవుతే నా ఛానల్ హ్యాక్ అయింది నా మెయిల్ ఐడి హ్యాక్ అయిందని ఆ గూగుల్ అనుకో లేకపోతే యూట్యూబ్ అనుకో రికమెండేషన్ పెడితే ఆ రికమెండ్ పెడితే ఆ మెసేజ్ పెడితే అది మళ్ళీ రికవర్ అవుతుంది రా హౌలేగా అది ఫస్ట్ తెలుసుకో అందుకే రా చదువుకోవాలి మనం కొంచెం చదువుకొని యూట్యూబ్లో పెడితే యూట్యూబ్లో నాకు తెలిసినంత తోకమట్ట తెలుసా నీకు యూట్యూబ్లో మెయిల్ ఐడి రికవరీ చేసుకునే ఎట్లా కూడా తెలియదు నువ్వు సన్నాసివి నువ్వు దద్దమ్మవు ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నావరా తుమ్మినా తగ్గినా దానికి మళ్ళనే కారణం మీరు దద్దమ్మలు మన మహేష్ గాడ్సే భారత యువసేన ఛానల్ మనవన్ ఛానల్ ని రిపోర్ట్ కొట్టించారు దాని రిపోర్ట్ కొట్టుడే కొట్టించారు మొత్తం మీద దాన్ని యాడ్ చేపించాడు ఎవడు మరి అవులాగాడు ఎవడంటే ఎవడు మీకు తెలియదా తీన్మార్ మల్లిగాడు 420 గాడు ఎందుకు రానిది ఏమైందిరా నువ్వు కూడా గా ఛానల్ నుంచే కదరా ఇంత పైకి వచ్చింది లత్కోరు బతుకులు కగ్గేదిగా మీదో బతుకులు మీదో కథ అసలు సిగ్గు అనిపిస్తలేదురా కొంచెమన్నా చెప్పుకుంటానికి కొంచెమన్నా సిగ్గుశారం ఉన్నదిరా మీకేమన్నా యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి మీద వస్తుంది మెయిల్ ఐడి ఒకవేళ నిజంగా హ్యాక్ అయితే ఆ మెయిల్ ఐడి మెయిల్ పెడితే లేకపోతే ఇంకో ఛానల్కి వెళ్ళి కానీ లేకపోతే ఇంకా వేరే దానికి వెళ్ళి కానీ లేక యూట్యూబ్ ఓన్కి మన రిక్వెస్ట్ వేసుకుంటే మన ఛానల్ వస్తుంది రా హౌలేగా అది ఎవడు హ్యాక్ చేయడానికి ఉండదు అట్లా ఛానల్ నేను హ్యాక్ చేస్తాను నువ్వు హ్యాక్ చేస్తాను హ్యాకర్లు ఉంటారు దాని స్పెషల్గా హ్యాకర్లు ఉంటారు వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు వాడు ఎందుకు హ్యాక్ చేస్తారో కూడా తెలియదు అది నిజంగానే అట్లా హ్యాక్ చేయాలనుకుంటే కేసీఆర్ కేటీఆర్ ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ ఎగరగొట్టేటోళ్ళు వాళ్ళకి అపోజిట్ ఉన్నోళ్ళు ఎందుకంటే వాళ్ళు దిట్టలు ఇలా కేసీఆర్ ప్రభుత్వం పైన కొట్లాడినప్పుడు ఈ ప్రయత్నాలు చేయాలంటే శనార్థి తెలంగాణ పైన కానీ లేకపోతే క్యూన్యూస్ పైన కానీ తొలి వెలుగు రగన్న పైన కానీ ఇవన్నీ దీని మీద ప్రయత్నాలు చేద్దరు సోయలైన కూడా మీకు ఆ ఛానల్ అంత తప్పదాగా ఏడవన్నావురా నీ ఛానల్ హ్యాక్ కాగా ఏడ సోయవన్నావు నీ మేలేస్తే నీ కాలు సోయలేదా నీకు అవులేగా అది ఫస్ట్ కేసులు పెట్టుకో ఎక్కడన్నా యూట్యూబ్ ఛానల్ పోతే కేసులు పెడతారా ఏమన్నా ఉంటా అసలు నీకు తెలుసారా ఇంకా నేను కంప్యూటర్ సైన్స్ ఏం నీ బొందన సైన్స్ నీ కంప్యూటర్ సైన్స్ అదే అవులేగా కంప్యూటర్ సైన్స్ అసలు నీకు యూట్యూబ్ ఛానల్ పోతే కేసులు పెడతారా ఎక్కడన్నా యూట్యూబ్కు రిక్వెస్ట్ పెట్టుకోవాలి లేకపోతే యూట్యూబ్కు ఆ మెయిల్ పెట్టుకోవాలి ఆ మెయిల్ వచ్చిన మెయిల్కి వెళ్ళి ఇంకో మెయిల్కి వెళ్ళి నా ఛానల్ పలానాకి మెయిల్ ఐడి నాది ఏది హ్యాక్ అయిపోయింది గిట్లా అయింది ఈ టైంకి అయిందని స్క్రీన్ షాట్లు పెట్టుకోవాలి ఇంకో యూట్యూబ్లోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్లు తీసి ఆ యూట్యూబ్కి పెడితే ఆ రికవర్ అవుతుంది మెయిల్ ఏం మనుషులు ఉన్నారా మీరు ఈడు పెద్ద ఏతన మాట్లాడుతున్నాడు కదా తీన్మార్ మల్లన్న ఈడు చెప్తారు చూడు ఇంత పైకి వచ్చింది
మిగతా ఛానల్ ని నువ్వు రిపోర్ట్ కొట్టించి అది యాగి చేపిస్తే ఏమొస్తుందిరా నీకు? డిలీట్ చేయించుడు తెలియదు, యాడ్ చేయించుడు తెలియదు. ఛానల్ డిలీట్ అయింది తెలుస్తలేదు, యాడ్ అయింది తెలుస్తలేదు. ఇంకో యాడ్ చేయించుడు అంటున్నాడు. ఈడు ఇంత ఈయనకి అంత సోయి ఉన్నది దీనికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు తీన్మార్మలను ఫోన్పే పైసలు అడుక్కున్నావు, గూగుల్ పే పైసలు అడుక్కున్నావు అని అన్నారు కదా ఈ సన్నాసులు. ఇగో ఈడు చూడు, రైట్, ఇగో ఇదేంద్రా మరి, ఇది ఎవరి నంబర్ రా? ఇది ఫోన్పేనట, గూగుల్ పేనట. ఎందుకు కొట్టాలరా మీకు? మరి మీరు ఏం కట్టం చేసిర్రు? మీరు ఏం కట్టం చేసిరని మీకు కొట్టుర్రా? మరి నువ్వు బిచ్చపం లెక్క నువ్వేందుకు కడుక్కుంటున్నావురా? సోయినా అదేమన్నా తలకే ఉన్నదా? తీన్మార్మలన ఈడు దబ్బన కాలు బాత్రూంలో పోయి కాలు జారిపోయినా కానీ మీరు మల్లన్నే అంటట్టున్నారు. రేపు ఏనంటే బైకిన పోగా దబ్బన ఇవ్వడానికి డ్యాష్ ఇచ్చిపోయినా కానీ మల్లన్న మనసులో డ్యాష్ ఇచ్చిపోయారు అంటట్టున్నావు నువ్వు. సిగ్గు, అరే కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. యూట్యూబ్లోకి దిగినప్పుడు యూట్యూబ్ గురించి కనీసం అవగాహన లేకుండా, కనీసం తెలియకుండా, మేల్ అనేది ఎట్లా రికవరీ చేసుకున్నదో తెలియకుండా, ఇజ్జత్ లేకుండా, ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడి దానికి తీన్మార్మలనే మేమిన కుట్ర పడిండి అని చెప్తే సిగ్గని అనిపించాలి కొంచెమన్నా. వేస్ట్ ఫెలోస్. వీడు పెట్టుకున్నాడా? ఇగో ఈడు పెట్టి ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెట్టిండు. ఇగో దీనికి ఇంకా ఈడు ఇగో ధన్యవాదాలు తాత మీ మహేష్ గాడ్సే భారత్ యువసేన హెచ్డి ఆ ఛానల్కి వెళ్ళి ఈడు పెట్టుకున్నాడు. అరే మీరు మూకుమ్మడిగా మీరు వేసినా తీన్మార్మలన ఎంట్రిక కూడా వీకలేరు. తీన్మార్మలన మీ ఛానల్ హ్యాక్ చెప్తారా మీరు? సోయున్నా అదరా మీకేమన్నా అసలు నీకు మాట్లాడేది ఉంటే? అట్లా నిజంగా హ్యాక్ చేపించే ఉంటే ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంటా ఐరేమన్నా? సిగ్గు తప్పినోడా? తెలుసుకోరా ఫస్ట్. అందుకే చదువుకోవాలనేది. నిన్నటి సుంది తలగా పడి ఏం పని లేనట్టు ఒరేదో కొరుతా ఉన్నారు యూట్యూబ్లో పడి, ఒరేదో కొరుతా ఉన్నారు. వేరే ఏమైనా పని లేదారా? ఏమైనా పని చూసుకుంటే ఏమవుతుందిరా? బుద్ధి తక్కువ ఫెలోస్. అసలు మీ సబ్జెక్ట్ ఏందిరా నాయన? మీ ఛానల్ ఎందుకు ఆకేస్తారా మీరు? అసలు మీ ఛానల్లో లేడీస్ ఎవరైనా చూస్తారా? ఆ భాష ఏంది, ఆ కథ ఏంది, ఆ ఉచ్చల్లావుడు, అసలు సంకల్నాకుడు, ఉచ్చల్లావుడు, ఇది చెప్తే మిమ్మల్ని మీ భాష తట్టుకోలేక మీరు ఈసే డాక్యుమెంట్లకు ఏం డాక్యుమెంట్ బయట పెట్టిను, ఎవరిని భాగవతం బయట పెట్టిను, ఎందుకు మీ ఛానల్ హ్యాక్ చేపిస్తారు? అసలు తీన్మార్మల మధ్యలో ఎందుకు వచ్చిండు? మీకు సోయి ఉన్నదా? మీకు మీ మెయిల్ ఐడి అసలు హ్యాక్ గ్యాంగ్గా మీరేమో ఎవరి సంఖ్య నాకుతుర్రు? బుద్ధి తెచ్చుకో, ఎదవలారా తెలుసుకోరు ఫస్ట్. మెయిల్ గురించి, ఆ మెయిల్ ఎట్లా హ్యాక్ అవుతాయి, మెయిల్ ఐడీలు ఎట్లా హ్యాక్ అవుతాయి, ఎట్లా రికవరీ చేసుకోవాలి అది ఫస్ట్ తెలుసుకోరి. అవులేగా? తెలియకుండా వాళ్ళకి వచ్చి ఏం వాగేదా వాగుతురు కుక్కలు వాగినట్టు. దయచేసి మిత్రులారా, మెయిల్ ఐడి అనేది హ్యాక్ అవుతుంది. ఎందుకు హ్యాక్ అవుతుంది, ఎవడు హ్యాక్ చేస్తాడో కూడా మనకు తెలియదు. ఒక్కొక్కసారి ప్రతి ఛానల్ కూడా హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని రికవరీ చేసుకోవాలి. అందుకే రికవరీ మెయిల్ ఐడి కూడా ఉంటుంది, రికవరీ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒకటి కాదు 2-3 కూడా పెట్టుకోవచ్చు దానికి. ఈ సోయిలేడు తప్పదాగి ఎక్కడో వండి తెల్లారచ్చిన ఛానల్ హ్యాక్ అయితే తీన్మార్మల కారణం అంటాడు. అవులేగాడు నీ బతుకు గంగల పో. ఇదో బతుకు నీదో కథ. ఈడు పెట్టంగానే ఆడు వీడియో చేసుడు, ఆడు పెట్టంగానే ఈడు వీడియో చేసుడు, కయ్య కొడతాయి. ఫోన్పే గూగుల్ పే నువ్వెందుకు పెట్టుకున్నావు మరి? నువ్వు కూడా ఫోన్పే గూగుల్ పే బిచ్చగానివే కదా. ఈడు పెట్టిండే నేను చెప్తా అట్లా ఒక్క నిమిషం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇగో సరే ఇదంతా అయిపోయింది, ఛానల్ హ్యాక్ అయింది. ఇగో ఈడు ఏం పెట్టినవరా నువ్వు? ఉత్సదాయిన కుక్క రాసి పెట్టుకోరా, మనతోలు వెలుగుతుందిరా, ఛాయ పైసలు బిచ్చం వేసి పామును సాధిన, ఇప్పుడు తిరిగి కాటేస్తే ఎలా ఉంటుందో చూడు. అరే రండా వాళ్ళు కాదురా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఫోన్పే గూగుల్ పే పైసలు అడిగినా అంటావా? మరి ఈ బిచ్చగాడు ఎవరు రాయుడు? ఇప్పుడు ఈ బిచ్చగాడు ఎవడు మరి? ఈ బిచ్చగాడు కొత్త బిచ్చగాడు ఈడు. మరి విన్నాను అట్నే మరి సేమ్. మీరు కూడా అదే తాగుతారా మరి? ఫోన్పేలో గూగుల్ పేలో పైసలు అడుకొని ఉత్సలు తాగిరు అంటారు కదా, మరి మీరు అదే పనికి పెడుతురా మీరు కూడా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారా? సిగ్గు తప్పినేదా వాళ్ళరా? మెయిల్ ఐడి రికవరీ చేసుకున్నాడు ఎట్లా అన్నది అది తెలుసుకోవాలి ఫస్ట్. మనం యూట్యూబ్ ఛానల్ పోతే డిలీట్ అయితే, ఒకవేళ ఛానల్ హ్యాక్ అయినా కానీ, ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా కానీ మన ఛానల్లో మనకు తెలియకుండా హ్యాకర్స్ హ్యాక్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా కానీ ఆ మెయిల్ ఐడిని మనం రికవరీ చేసుకోవడం ఎలా అనేది వాళ్ళు ఫస్ట్ తెలుసుకోండి, చదువుకోండి. ఆ యూట్యూబ్లోనే కొట్టి సావుర్రి. మెయిల్ ఐడి రికవరీ చేసుకోవడం ఎలా అని కొట్టి సావురా రే మహేష్గా. సిగ్గు తప్పినోడా ఈడు తెలియజేసేది వీనికి నమస్తే ప్రజలారా, నీ తోకమట్ట తెలుసు మీకు యూట్యూబ్ గురించి, మీకు సన్నాసులారా యూట్యూబ్ గురించి అసలు లడ్డూలోనే మీకు ఏం తెలియదు నాకు అర్థమవుతుంది ఇప్పుడే. కానీ దయచేసి మిత్రులారా, ఇలాంటి బేవర్స్ గాళ్ళు, పోరంబోకులు, పనిలేని లుచ్చాగాళ్ళు యూట్యూబ్లలో వాడి యూట్యూబ్ మొత్తం ఆగమవుతుంది. అసలు ప్రజల సమస్యలు మాట్లాడకుండా వీళ్ళు అదే పనిగా పెట్టుకున్నారు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.